నమస్తే పొలిటికల్ వైస్ స్వాగతం. ప్రతి వారంలాగే అంతర్జాతీయ సమస్యలపైన అంతర్జాతీయ అంశాలపైన విశ్లేషణ చేసేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కందాడే పార్సాది గారు ఉన్నారు. ఈరోజు నార్త్ కొరియాకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ మేము మాట్లాడదాం. నమస్కారం. పుతిన్ అర్జెంటుగా నార్త్ కొరియా వెళ్ళడం, అందులో కిమ్ అనేటువంటి వ్యక్తి మీద ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఆయన గురించి చెప్పుకునేటువంటి అంశం వేరు. పుతిన్ సడన్గా వెళ్ళడం, ఆయన ఒక నియంతగా, ఆయన డిఫరెంట్ అదిగా ఉంటుంది. పుతిన్ వెళ్ళడం అంటే ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు ఏ విధంగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది? అసలు ఎందుకు వెళ్ళాడు? 25 సంవత్సరాల తర్వాత ఒక రష్యా అధ్యక్షుడు నార్త్ కొరియా దేశాన్ని సందర్శించాడు. అంతకుముందు నార్త్ కొరియా అధ్యక్షులు చైనా, రష్యాను సందర్శించాలి అని అంటే రైలు మార్గం ద్వారా చైనాకు వెళ్ళడం కానీ రష్యాకు వెళ్ళడం కానీ చేసి అక్కడ అధ్యక్షుల్ని కలుసుకునేవాళ్ళు. ఎప్పుడూ కూడా చైనా, రష్యా అధ్యక్షులు నార్త్ కొరియాకి వెళ్ళడం చాలా అరుదుగా జరిగింది. 25 ఏళ్ల క్రితం జరిగింది. అటువంటిది ఈరోజు పుతిన్ అక్కడికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే, ఈరోజు పుతిన్ వెస్టర్న్ అమెరికా లెడ్ నాటోతో యుక్రెయిన్లో యుద్ధం చేస్తున్నాడు. అమెరికా ఇటీవలే యుక్రెయిన్కి అన్ని రకాల ఆయుధాలు వినియోగించుకునే స్వేచ్ఛ ఇచ్చింది. మొన్నటిదాకా ఈ విమానాలు వాడకూడదు, ఈ మిసైళ్ళు వాడకూడదు, ఇటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టిన అమెరికా ఈరోజు అన్ని రకాల ఆయుధాలను వాడుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చింది. అంతేకాకుండా యుక్రెయిన్కి మద్దతుగా రష్యా మీద రకరకాల శాంక్షన్స్ విధించింది. సరే, ఆ శాంక్షన్స్ ఈ అమెరికా సప్లై చేస్తున్న ఆయుధాలు అనేవి ఒక రకంగా రష్యాకు ఇబ్బందికరంగా పరిగణించాయి. ఒకటి, సుదీర్ఘకాలం సాగుతున్న యుద్ధంలో మీకు ఆర్థిక వనరులు కావాలి, సైనిక వనరులు కావాలి. సైనిక వనరులు అంటే ఇక్కడ మీకు యుద్ధ సామాగ్రి, బాంబులు కానీ, మిసైళ్ళు కానీ, తుపాకులు కానీ, ఇటువంటివన్నీ కావాలి మీకు. సో మీరు ఇప్పుడు చాలా వాటిని బయట నుంచి ఈరోజు కొనే పరిస్థితుల్లో లేరు. ఆర్థిక ఇవి ఉన్నాయి. ఒకవేళ కొనే పరిస్థితులు ఉన్నప్పటికీ మీకు సప్లై చేయడానికి వేరే దేశాలు అంగీకరించవు, అమెరికా లెడ్ శాంక్షన్స్తో భయపడి. ఈరోజు పుతిన్ను గట్టిగా నమ్ముకోదగ్గ దేశాలు రెండే, ఆయుధాల సప్లైకి కానీ, వనరులకు కానీ, ఇంకో దానికి కానీ. ఒకటి చైనా, రెండోది నార్త్ కొరియా. చైనా ఈ మొత్తం వ్యవహారంలో కొద్దిగా బ్యాలెన్స్డ్గా వ్యవహరించే రీతిన ప్రపంచం ముందు నిలబడుతోంది. ఎందుకంటే మేము యుద్ధానికి మద్దతు ఇవ్వట్లేదు, కానీ అమెరికా చేస్తున్న తప్పు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్తున్నాం, అయినా మేము ఆయుధాలు ఇవ్వం, ఇట్లా రకరకాలుగా చైనా మాట్లాడుతోంది. పూర్తిగా రష్యాకి మద్దతు నిలబడడం లేదు. కానీ రష్యాకి ఈరోజు విపరీతంగా ఆయుధాలు కావాలి. ఆయుధాలు చైనా పూర్తిగా అందజేయడం లేదు, రష్యాలో ఉత్పత్తి చేసేవి సరిపోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో అత్యున్నత శ్రేణి ఆయుధాలను తయారు చేయగల సత్తా ఒక నార్త్ కొరియాకి మాత్రమే ఉంది. ఈరోజు మిసైల్స్ కావచ్చు, బాంబులు అంటే గ్రెనేడ్లు ఇటువంటివి కావచ్చు, తుపాకులు కావచ్చు, ఇవన్నీ కూడా నార్త్ కొరియా మోడర్న్ మిలిటరీ ఎక్విప్మెంట్ని సప్లై చేయగల సత్తా ఈరోజు నార్త్ కొరియాలో ఉంది. ప్రొడక్షన్ చేయగల సత్తా కూడా ఉంది. ఎంత కావాలంటే అంత ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సాంకేతికంగాను ఇటు కెపాసిటీస్లో ఆపే ధైర్యం కూడా అక్కడ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో అందువల్ల ఈరోజు రష్యాకు కావాల్సిన ఆయుధ సంపత్తి కోసం నార్త్ కొరియా మీద ఆధారపడాల్సిన పరిస్థితి పుటిన్కి వచ్చేసింది. సో పుటిన్ తప్పనిసరి ఈరోజు 25 ఏళ్ల తర్వాత ఆ చిన్న దేశం, అది పూర్తిగా రష్యా చైనాల మీద ఆధారపడిన దేశం, ఆ దేశ అధ్యక్షుడిని వెళ్ళి స్వయంగా కలుసుకొని అక్కడ 2-3 రోజులు గడిపి ఇవన్నీ మాట్లాడుకొని వాళ్ళు చాలా గట్టి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ఏంటి? ఈ దేశాలకు వ్యతిరేకంగా ఎప్పుడు దురాక్రమణ జరిగినా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవచ్చు అని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం అర్థం ఏంటి? ఇప్పుడు రష్యా మీద ఏదైతే వెస్టర్న్ ఫోర్సెస్ దాడి చేస్తున్నాయో అది ఒక దురాక్రమణ కింద పరిగణించి ఈరోజు నార్త్ కొరియా ఆయుధాలు సప్లై చేయొచ్చు. రేపు నార్త్ కొరియా మీద ఏదైనా ఇబ్బంది వస్తే రష్యా ఇంటర్ఫియర్ అవుతుంది. సో ఇది ఒక రకంగా చూస్తే ప్రపంచ రాజకీయాల్లో మళ్ళా కోల్డ్ వార్ ఎరా ఒక రకంగా తిరిగి వస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా నేతృత్వంలోని యూరోపియన్ యూనియన్, యుక్రెయిన్ నిలబడి ఉంటే, ఇంకోవైపు నెమ్మదిగా రష్యా, చైనా, నార్త్ కొరియా లాంటి
ఇప్పుడు మిగిలింది క్యూబా ఒకటి మిగులుతుంది. అట్లనే మనకి దక్షిణ అమెరికాలో 1-2 కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి, అవి కొలంబియా ఇటువంటివి, అవన్నీ కూడా రెండో వైపు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే గల్ఫ్లో కూడా ఇప్పుడు ఇరాన్ రష్యా వైపు నిలబడుతోంది కొంతమేర. సిరియా ఆల్రెడీ రష్యా మిలిటరీని తన దేశంలో ఉంచుకొని ఉంది. సో ఇట్లా నెమ్మదిగా ఈ 2 కూటములు ఒకదానికొకటి ఎదురు నిలబడే ప్రమాదం ఈరోజు తలెత్తుతోంది. దీనికి ప్రధానంగా కారణం రష్యా చెప్పేది ఏంటంటే, నాటో నా బోర్డర్ల వరకు వచ్చినప్పుడు నన్ను నేను రక్షించుకోవడానికి నేను నా జాగ్రత్తలు నేను తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోనీయకుండా నన్ను అడ్డుపడితే మాత్రం నేను ఊరుకునేది లేదు. మీరు ఏ కూటమైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, నాకంటూ ఒక బఫర్ జోన్, నాటోకి రష్యాకి మధ్య బఫర్ జోన్ ఉండాలి. ఆ బఫర్ జోన్గా ఇంతవరకు ఎవరున్నారు? యుక్రెయిన్, జార్జియా, ఇట్లా ఒక 2-3 దేశాలు, అంటే బెలారషియా, ఇవి బెలారస్ అంటారు, ఈ దేశాలు బఫర్ జోన్ ఉన్నాయి. ఇవి నాటోలో కాదు, ఇటు రష్యాలోనూ కాదు, అవి మధ్యగా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే యుక్రెయిన్ నాటోలో చేరిపోతుందో ఒక రకంగా రష్యా బోర్డర్లోకి నాటో వచ్చినట్లే. ఇంకోవైపు ఇప్పుడు స్వీడన్, నార్వే, ఫిన్లాండ్లు కూడా, జర్మనీ కూడా ఈరోజు నాటోలో భాగస్వామ్యం అయినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ రష్యా బోర్డర్లో ఉన్నట్లే, ఒక్క బెలారస్ వదిలేస్తాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కొరియా డెవలప్మెంట్ని చూసిన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఈ ఏదైతే గతంలో జరిగిన కోల్డ్ వార్ 2 కూటములుగా ప్రపంచ దేశాలు ఏర్పడడం ప్రారంభించాయో అది మరలా ప్రారంభించింది. ఇందుకు కారణం ప్రధానంగా అమెరికానే యుక్రెయిన్ రెచ్చగొట్టి ఈ మొత్తం యుద్ధానికి కారణమైంది అన్న వాదన నెమ్మదిగా దానికి బలం చేకూరడం ప్రారంభమైంది. ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో ప్రపంచ దేశాలన్నిటిని కూడా ఇప్పుడు 3 కూటములుగా చేసేస్తున్నాయి. ఒకటి అమెరికా నేతృత్వంలోని కూటమి, 2 రష్యా చైనా నేతృత్వంలోని కూటములు, 3వది ఈ రెండింటికి సంబంధం లేకుండా ఇద్దరితో మేము కలిసి పనిచేస్తామన్న భారత్ లాంటి, ఇరాన్ లాంటి మిగతా దేశాలు, మధ్య మార్గంలో ఉన్న దేశాలు. ఈ దేశాలు అటు అమెరికాతోనూ సంబంధాలు ఉన్నాయి, ఇటు రష్యా దీంతోనూ సంబంధాలు ఉన్నాయి. కొన్ని వీళ్ళ యొక్క దేశీయ అంతర్గతంగా ఉన్న కారణాలు కావచ్చు, వీళ్ళ రక్షణపరమైన కారణాలు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఇది సుదీర్ఘకాలం కొనసాగితే మాత్రం ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద ఇబ్బందే తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 దిశగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఇంతవరకు కొరియా ఎక్కడా కూడా ఇటువంటి అంశాలలో దూరలేదు. అంటే కొరియాని ఎవరు దూరనివ్వలేదు. ఎందుకంటే నార్త్ కొరియా అణ్వస్త్ర దేశం, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆటం బాంబును మోసుకెళ్ళగలిగిన సామర్థ్యం ఉన్న మిసైల్స్ ని కలిగిన దేశం, అవన్నీ సొంతగా డెవలప్ చేసుకోండి. అందువల్ల ఏంటంటే కొరియాని ఒక రోగ్ స్టేట్ గా వాడు ఎవడి మాట వినడు. వాడు అటువంటి వ్యక్తి ఈ మొత్తం వ్యవహారంలో రావడం అనంటే కొంత ఇబ్బందికరమైన పరిణామమే. రేపు అటువంటి వ్యక్తిని నియంత్రించడానికి ఒకవేళ ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఇవి ప్రయత్నిస్తే మటుకు రష్యా చైనాలు అంగీకరించవు. సో ఒక రకంగా అతన్ని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకొస్తున్నట్లు మనకి అనిపిస్తుంది. ఇక్కడ నాటోలో అమెరికాను, యూరోపియన్ కంట్రీస్ అన్నిటినీ ఇరుకుని పెట్టే ప్రయత్నం పుతిన్ చేస్తున్నాడు. తన ఆయుధాలు తాను తెచ్చుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ భారతదేశానికి సంబంధించి మనం పరిశీలిస్తే ఉత్తర కొరియాతో మనకి 1968 నుంచి సంబంధాలు ఉన్నాయి. 1974లో మన ఎంబసీ అక్కడ ఏర్పాటు చేయడం, 74లో 73లో కొరియన్ ఎంబసీ భారతదేశంలో ఏర్పాటు చేయడం, అప్పటి నుంచి దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నార్త్ కొరియాతో దౌత్యపరమైన సంబంధాలు, పూర్తి స్థాయి దౌత్యపరమైన సంబంధాలు కలిగిన అతి కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. కోవిడ్ వరకు కూడా మన రాయబారి అక్కడ ఉన్నాడు. కోవిడ్ కాలంలో మన రాయబారి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత రాయబారి వెళ్ళలేదు అక్కడికి. ఇక్కడ మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఇంత దౌత్యపరమైన సంబంధాలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్కు సంబంధించిన అణ్వాయుధ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అంతా నార్త్ కొరియా అందించిందనే ఆరోపణలు ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాం,
అది పూర్తిగా అదుపు తప్పకుండా ఉండడానికి మనం మొట్టమొదటి నుంచి నార్త్ కొరియాతో దౌత్య సంబంధాలు పెట్టుకున్నాం. కోవిడ్లో మందులన్నీ మనం పంపించాం, వ్యాక్సిన్లు కూడా మనమే సహాయం చేసాం. ఇవన్నీ అంటే కొరియా పూర్తిగా మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్తో కలవకుండా కొంత బ్యాలెన్స్ చేసి, అంటే అఫీషియల్గా అంతకు ముందు కూడా పాకిస్తాన్కి అణ్వాయుధాలు తీసుకుని వెళ్తున్న ఒక ఉత్తర కొరియా నౌకని భారతదేశం అడ్డుకొని దాన్ని సీజ్ చేసింది. ఓకే. సో ఉత్తర కొరియా నుంచి సాంకేతిక పరిజ్ఞానం పాకిస్తాన్కి వెళ్తోంది, దాన్ని అడ్డుకట్ట వేయాలని భారత్ తీవ్రంగా ప్రయత్నించింది. కొంతమేర ఉత్తర కొరియా కూడా ఓపెన్గా చేయకుండా దొడ్డిదోమన చేస్తోంది, ఎందుకంటే చైనా ప్రెషర్ కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ ఉత్తర కొరియా ప్రాముఖ్యత కలిగిన దీంట్లోకి వచ్చేస్తే ఆ ఉత్తర కొరియాతో సంబంధాలని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత భారతదేశం మీద పడుతుంది. ఎందుకంటే మిసైల్ టెక్నాలజీ కానీ, న్యూక్లియర్ టెక్నాలజీ కానీ ఇవేవి పాకిస్తాన్ స్వంతంగా తయారు చేసుకునే పరిస్థితుల్లో లేవు. పాకిస్తాన్ యుద్ధ విమానం చేసుకున్నా చైనా నుంచి తీసుకోవాల్సిందే, న్యూక్లియర్ టెక్నాలజీ అయినా చైనా ఉత్తర కొరియాల నుంచే. ఆ రిలేషన్షిప్ మీద ప్రభావం పడే అవకాశం ఈరోజు గట్టిగా ఉంది. సో ఇది భారతదేశానికి సంబంధించినంత వరకు కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాల్సిన అంశం. ఎందుకంటే ఉత్తర కొరియా ఈరోజు రష్యా చైనాలతో కలిసి పాకిస్తాన్ దగ్గరికి వస్తే, ఎందుకంటే ఇవన్నీ ఒక యాక్సెస్లో ఉన్నప్పుడు భారతదేశానికి రక్షణ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సో ఇందువల్ల దీన్ని చాలా జాగ్రత్తగా భారతదేశం గమనించుకోవాల్సి ఉంటుంది, చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒకవైపు రష్యా నార్త్ కొరియాని వదులుకోలేము, అట్లని చైనాతో మిత్రత్వం చేయలేము, అమెరికాని మనం ఈరోజు వదులుకునే పరిస్థితి లేదు. సో భారతదేశం చాలా జాగ్రత్తగా ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుకు తీసుకోవాలి. ఇటు నార్త్ కొరియాకి పుతిన్ వెళ్ళడం కానీ, లేదంటే అక్కడ హిజ్బుల్లా హమాస్ మొత్తం ఖతం అయిపోయింది, అక్కడ ఏం లేదు. బట్ హిజ్బుల్లా ఇప్పుడు కొద్దిగా లేచి ఇజ్రాయెల్ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఈ రెండు అంటే ఇవన్నీ అన్ని దేశాలు కూడా కొంత యుద్ధ భయంతో అయితే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అంటే ఒకటి ఇజ్రాయిల్ హమాస్ ఏదైతే జరుగుతోందో దాంట్లో హిజ్బుల్లా లెబనాన్ నుంచి కొంత ప్రయత్నం చేస్తుంది, కానీ హిజ్బుల్లా ఎప్పుడూ కూడా ఒక స్థాయి నుంచి వెళ్ళడం లేదు. రాకెట్లు ప్రయోగించడం చేయడం వరకు చేస్తున్నారు, మేము ఉన్నామని ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సరిహద్దు దాటి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం లేదు. అది ఇజ్రాయెల్ హమాస్ వార్ మొదలైనప్పటి నుంచి ఊహించుకునింది. ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు అటువంటి ప్రయత్నం చేస్తారు. మధ్యలో ఇరాన్ కూడా కొంత ప్రయత్నం చేసింది, ఇప్పుడు హూతీలు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే ఇజ్రాయెల్ హమాస్ మీద గాజాలో యుద్ధం ప్రకటించింది. కానీ ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఏంటంటే, ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ని ఈరోజు డిజాల్వ్ చేశారు, రద్దు చేశారు. ఎందుకంటే ఇజ్రాయిల్ హమాస్పై జరుపుతున్న దాడిని ఎలా ముగించాలి అన్న అంశం మీద ఈరోజు ఇజ్రాయిల్లో తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ప్రైమ్ మినిస్టరు నెతాన్యాహు ఏమంటారంటే అది హమాస్ని పూర్తిగా నాశనం చేసిన తర్వాతనే యుద్ధాన్ని ముగిస్తామంటారు. కానీ మిగతా అందరూ ఈరోజు, ఎందుకంటే అది కూడా సుదీర్ఘకాలంగా దగ్గర 7-8 నెలలుగా సాగుతున్న యుద్ధం. సో ఈ యుద్ధాన్ని ఎక్కడో ఒక చోట ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి. హమాస్ని గట్టి దెబ్బే కొట్టాం కాబట్టి నెమ్మదిగా దీనికి ఈరోజు హమాస్కు కూడా ప్రపంచ మద్దతు దొరకని స్థితి క్రియేట్ చేశాం కాబట్టి మనం నెమ్మదిగా ఈ యుద్ధాన్ని ఎక్కడో చోట ఆపాలన్న వాదన ఈరోజు ఇజ్రాయిల్లో కూడా పెరుగుతోంది, ప్రపంచ దేశాల్లో కూడా పెరుగుతోంది. ఎందుకంటే ఎన్ని రోజులు ప్రపంచ దేశాలు దీన్ని ఆపలేవు. సో అందువల్ల ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇజ్రాయిల్లో నెమ్మదిగా ఒక డిస్కషను, ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చే దేశాల్లో ఒక డిస్కషను నడుస్తోంది. మరి అది ఎప్పుడు ఎలా జరుగుతోంది? ఇప్పుడు ఇక్కడ హిజ్బుల్లా, ఇరాను, హూతీలు అప్పుడప్పుడు దాడి చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య జరుగుతున్న పోరు ఏదైతే ఉందో ఈ రోజు వరకు వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంది, పెద్దగా మిగతా వాళ్ళు ప్రభావితం చేయలేదు. కాకపోతే ఎంతకాలం దీన్ని మీరు కొనసాగిస్తారు? అటు హమాస్ మీద ఒత్తిడి పెరుగుతోంది, ఇటు ఇజ్రాయెల్ మీద పెరుగుతోంది. రెండు చోట్ల కూడా కొంతమేర డిస్కషన్ జరుగుతోంది. ఆ డిస్కషన్లో ఈరోజు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఒక్కడే అయిపోతున్నాడు. మొన్న గత వారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే హమాస్ని పూర్తిగా నిర్మూలించడం కష్టము,
ఎప్పుడైనా మనం కొంతమేర డ్యామేజ్ చేయగలం లేదా ఎక్కువ శాతం డ్యామేజ్ చేయగలం తప్ప హమాస్ని పూర్తిగా నిర్మూలించడానికి రాజకీయ పరిష్కారం కనుక్కోవాలి. అది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కమాండర్లు. దాంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధానికి డిఫెన్స్ సైన్యానికి మధ్య కొంత ఆలోచనలో మార్పు ఇబ్బందులు ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి, మార్పు వస్తోంది అని. ప్రతిపక్షాలు ఏవైతే ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్లో ఉన్నాయో ఆ ప్రతిపక్షాలు ఈరోజు అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో వార్ క్యాబినెట్ని రద్దు చేశాడు. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాల్లో కూడా కొంత డిఫరెంట్ థింకింగ్ మొదలైంది. ఎప్పుడు ఆపాలి అన్నది ప్రధానంగా సమస్య ఇక్కడ. ఆ ఎప్పుడు ఆపడం అనేది నాకు తెలిసి కొన్ని రోజుల్లో, అంటే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి దీని ప్రభావం దాని మీద కూడా ఉంటుంది కాబట్టి అమెరికా దీని మీద గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఎందుకంటే అమెరికా గట్టిగా మాట్లాడితే అమెరికా అధ్యక్షుడు ఎవరైనా కానీ వాళ్ళకి ఎన్నికల్లో ఇబ్బంది తప్ప. ఇంకొక విషయం మనకి ఇటీవల జరిగింది ఏంటంటే ట్రంప్ కూడా మొన్న ఒక ప్రకటన చేశాడు. ఏమని? ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము సిటిజన్షిప్ ఇచ్చేది అనే దానికి అంగీకారం తెలుపుతూ ట్రంప్ ఇంకొక అడుగు ముందుకేసి ఏ విద్యార్థి అయితే అమెరికాలో యూనివర్సిటీలో ప్రవేశం పొంది చదువు పూర్తి చేస్తాడో వాళ్ళందరికీ మేము గ్రీన్ కార్డ్ ఇస్తాం. ఆటోమేటిక్గా అప్లై చేయబడలేదు. అంటే ఇక్కడ అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఎలా ఉంటుంది? ట్రంప్కి అర్థమైంది ఈరోజు, నన్ను గత ఎన్నికల్లో ఓడించింది ఈ వలస వచ్చిన వాళ్లే అని అర్థం చేసుకుని అతను ఈరోజు ఏకంగా 4 మెట్లు దిగి ఎవరికి యూనివర్సిటీలో ప్రవేశం వస్తుందో వాడికి ఇచ్చేస్తానన్నాడు. అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం కూడా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మీద, అటు యుక్రెయిన్ రష్యా యుద్ధం మీద కూడా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు తేలవు. అమెరికాలో కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాతనే ఇవి తేలుతాయి. సో అప్పటిదాకా ఈ మొత్తం నడుస్తూ ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు పుటిన్ కొరియాకు వెళ్ళాలన్నా ఆ యుద్ధం కొనసాగాల్సిందే, పుటిన్కి బాంబులు కావాల్సిందే. తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్తర కొరియాకి వెళ్ళాడు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా అక్కడ తేలితే కానీ గట్టిగా నిర్ణయాలు రావు. సో ఈ సంధి పరిస్థితి ఏదైతే ఉందో ఈ సంధి పరిస్థితి కారణంగా ఈ పరిణామాలన్నీ వస్తున్నాయి. ఇంకొంతకాలం ఈ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులు అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాతనా లేదా ముందా, ఎలా వీళ్ళు అమెరికా నిర్ణయం తీసుకుంటున్నారనే దానిపై ఈ మొత్తం వ్యవహారం ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఈ ఉత్తర కొరియా వ్యవహారం ఏదైతే ఉందో అది ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో మార్పు తెచ్చే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం అమెరికా అధ్యక్ష ఎన్నికల మీద పడవచ్చు, లేదా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్కి రష్యాకి పుటిన్కి మధ్య మంచి సంబంధాలు. అది ఇంకొకటి గమనించుకోవాల్సిన విషయం. రష్యా ఇజ్రాయెల్ కొంత మద్దతు ఇచ్చుకొని ఇచ్చేస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా కొంత ఏ దేశం ఆ దేశం ప్రయోజనాలు చూసుకుంటూ చేస్తున్న దీంట్లో విన్యాసాల్లో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది రాబోయే 2-3 ఏళ్లలో తేలిపోతుంది. అదొక్కటి అంతర్జాతీయ అంశం. ఒకటి జాతీయ అంశం సంబంధించి ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్కి వెంటనే రౌజ్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ కానీ సింగిల్ బెంచ్ కానీ వెంటనే బెయిల్ ఇవ్వడము, దాన్ని హైకోర్టు స్టే ఇవ్వడం, ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం చకచక జరిగిపోయినాయి. ఆయన ఇంటరిమ్ బెయిల్ పైన కూడా పెద్ద తీవ్ర దుమారమే రేపింది. అంటే ఈ అరవింద్ కేజ్రీవాల్ కేసు ఎట్లా ఒక కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? అంటే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చిన జడ్జి ఎవరైతే ఉన్నారో ఆమె ఈ కేసును వినే రెగ్యులర్ జడ్జి కాదు, ఆమె వెకేషన్ జడ్జి. ఆమె చూపించిన 2-3 కారణాలు ఏంటంటే ఆమె ప్రధానంగా తన జడ్జిమెంట్లో రూజ్వెల్ట్ ఫ్రాంక్లిన్ అమెరికా మాజీ అధ్యక్షుడు మాటల్ని కోట్ చేస్తూ ఒక ఇన్నోసెంట్కి శిక్ష పడ్డం అంటే 1000 మంది దోషులు విడుదలైనా కానీ ఇన్నోసెంట్లుగా ఒక ఇన్నోసెంట్ దోషిగా ఇరుక్కోవడం అనేది అతిపెద్ద తప్పు. సో ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ని ఆ మొదట్లో ఎఫ్ఐఆర్లో చేర్చలేదు, మిగతా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా చెప్పారు, డబ్బులు ఎక్కడికి పోయాయో చెప్పలేదు, గోవాలో ఎలా వినియోగించారో చెప్పలేదు. సో ఇవేమీ తేల్చకుండా ఆయన్ని ఇంతకాలం బెయిల్లో ఉంచడం తప్పు. ఈ రూజ్వెల్ట్ చెప్పినట్లు ఒక నిర్దోషికి మనం పూర్తి అవకాశాలు ఇవ్వాలి అతని దోషిత్వం తేలేదాకా, కాబట్టి నేను బెయిల్ ఇస్తున్నానని చెప్పాను. ఆ క్రమంలో ఈడీ ఏం చెప్పిందంటే
వీటన్నిటికీ సంబంధించిన సమాచారం ఉంది, ఆ సమాచారం మీరు పూర్తిగా చదివి సమగ్రంగా అర్థం చేసుకొని బెయిల్ ఇవ్వండి అంటే నా దగ్గర అంత టైం లేదని చెప్పింది. ఆ విషయాన్ని జడ్జిమెంట్లో రాసింది. సో ఒక జడ్జి పూర్తి సమాచారాన్ని చదవకుండా అవగాహన చేసుకోకుండా నాకు అంత టైం లేదని చెప్తూ తీర్పు ఇవ్వడం మీదనే ఢిల్లీ హైకోర్టుకి ఈడీ వెళ్ళింది. అదే పాయింట్ మీద ఢిల్లీ హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. ఎందుకంటే జడ్జి అలా అసంబద్ధంగా ఇవ్వడం అనేది ఒక రకమైన ఇబ్బందికరమైన పరిణామం జ్యుడిషియరీలో. సో స్టే ఇచ్చిన తర్వాత హైకోర్టు ఏం చెప్పింది, దీని మీద నేను ఈడీ వాదనలు వింటాను, అట్లనే అరవింద్ కేజ్రీవాల్ వాదనలు విని 2-3 రోజుల్లో తీర్పిస్తానని చెప్పింది. అంతా ఈ వారంలో నేను తేల్చేస్తానని చెప్పింది. ఈలోగా, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ కోసం ఎంత ఆతృత ఉందో 2-3 రోజుల్లో నేను తీర్పిస్తానని ఢిల్లీ హైకోర్టు చెప్పిన తర్వాత, ఎందుకంటే న్యాయ సూత్రాలలో ఇరుపక్షాలని వినాలి, చదవాలి, చదివిన తర్వాత మాత్రమే బెయిల్ ఇవ్వాలి లేదా ఒక నిర్ణయానికి జడ్జి రావాలి. అంతేగాని అసమగ్రంగా చదవడం, అసమగ్రంగా అర్థం చేసుకోవడం, అసంపూర్తిగా దాని మీద ఇది చేయడం తప్పు. నువ్వు అలాంటి నిర్ణయాలు ఇవ్వడానికి లేదు. సో ఆ విషయం మీదనే ఢిల్లీ హైకోర్టు విన్న తర్వాత మెటీరియల్ చూసిన తర్వాత 2-3 రోజుల్లో తెలుస్తారు. ఈ లోపల అరవింద్ కేజ్రీవాల్ ఆతృత ఎలా ఉంది అంటే, వాళ్ళు ఈరోజు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. హైకోర్టే ఒక నిర్ణయం తీసుకొని 2-3 రోజుల్లో నేను తీర్పిచ్చేస్తానన్న తర్వాత గతంలో జరిగిన పరిణామాలు మనం నిశ్చితంగా పరిశీలిస్తే, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఎక్స్టెన్షన్ పోయినప్పుడు ఈవెన్ పిటిషన్ కూడా రిజిస్ట్రీ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ రెగ్యులర్ బెంచ్లో జరుగుతోంది, కింద జరిగిన ప్రాసెస్ అంతా అయిన తర్వాత లేదా రెగ్యులర్ బెంచ్కి వెళ్ళమని రిజిస్ట్రీ లెవెల్లోనే పిటిషన్ వెనక్కి దోచేశారు. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ ఆయనకి ఇచ్చిన ఇంటీరియం బెయిల్ మీద కూడా చాలా తీవ్ర చర్చ జరిగింది. సో అందువల్ల రిజిస్ట్రీ దాన్ని వెనక్కి దోసేసింది. అటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ హైకోర్టు కొంత సంయమనంతో దీన్ని పరిశీలించి 2 రోజులు ఆలోచించి మేము 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ముఖ్యంగా ఆమె నేను పూర్తిగా చదివే టైం లేదని చెప్పి అవకాశం ఇవ్వకుండా చేసిన వాదన మీద. సో ఈలోగా ఈయనకి ఆతృతతో సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు మనం న్యాయ వ్యవస్థని అర్థం చేసుకుంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ కింద జడ్జి చెప్పిన వాదనని అంగీకరించి సుప్రీంకోర్టు ఆ తీర్పుకు మద్దతు ఇస్తే రేపు భవిష్యత్తులో ప్రతి జడ్జి ఇష్టం వచ్చినట్టు తీర్పు ఇవ్వచ్చు. ఇప్పటికే ఒక తీర్పు పాపం సుప్రీంకోర్టు తలబట్టుకొని ఉంది. ఏంది, ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో, అదే టైంలో పాపం ఆ జైల్లో నుంచి గెలిచిన 2 ఎంపీలకి అవకాశం ఇవ్వకుండా, మన జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేతకు అవకాశం ఇవ్వకుండా ఈయన ఒక్కొక్కడికే ఇవ్వడం అనేది ఒక రకంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే సందర్భంలో దాన్ని అడ్డం పెట్టుకుని కలకత్తా హైకోర్టు ఒకళ్ళకి బెయిల్ ఇచ్చింది ఎన్నికల ప్రచారం కోసం. అది కూడా సుప్రీంకోర్టుకి ఇబ్బందిగా ఇది పరిణమిస్తేనే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లెవెల్లోనే పిటిషన్ వెనక్కి నెట్టేసింది. సో ఇప్పుడు మనం ఒక విశ్లేషణ అంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ తీసుకుంటే సుప్రీంకోర్టు కూడా ఆచితూచి అడిగేస్తుంది తప్ప, ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వినేది కూడా వెకేషన్ బెంచే. జూలై 8 తర్వాతనే రెగ్యులర్ బెంచ్లు ఏదైతే ఉన్నాయో అవి విచారణకు వస్తాయి. వెకేషన్ బెంచే ఉన్నప్పుడు వెకేషన్ బెంచి అంత త్వరగా ఒక జడ్జి నాకు టైం లేదు, నేను చదవలేను అని చెప్పిన అంశాన్ని ఆధారం చేసుకొని బెయిల్ ఇచ్చేస్తుందా అంటే అది ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే కష్టం. అయినప్పటికీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు కేజ్రీవాల్. ఇప్పుడు ఏమవుతుంది, హైకోర్టులో ప్రాసెస్ ఆగుతుంది. ఇప్పుడు ప్యారలల్గా 2 నడవు. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఈయన తర్వాత నేను వింటానంటాడు. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది అనుకోండి, హైకోర్టు ఇంకో 4 రోజులు వాయిదా ఇస్తుంది అంతే. ఎందుకంటే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేస్తే మటుకు హైకోర్టులో కూడా ఉన్నది వెకేషన్ బెంచే కాబట్టి వెకేషన్ బెంచ్ వెంటనే తీర్పు ఇవ్వదు, అస్సలు ఆలోచిస్తుంది. అంటే ఒక రకంగా వీళ్ళు ఏదైతే వెకేషన్ బెంచ్ల్ని, ఎందుకంటే చాలామంది లీగల్ సర్కిల్స్లో తెలిసింది ఏంటంటే వెకేషన్ బెంచ్లు ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు త్వరగా వస్తాయని లాయర్లు ఆశించడం సహజం. ఆ ఆశించి లాయర్లు కొంతమేర మ్యానిపులేట్ చేస్తుంటారనేది న్యాయవర్గాల్లో. సమాజాన్ని ప్రభావితం చేయని వ్యక్తుల అంశాల్లో ఎట్లాంటివి వచ్చినా పట్టించుకోరు.
ఇది పెద్ద ఇది కేసు. ఈరోజు పెద్ద కేసు దేశవ్యాప్తంగా. కేజ్రీవాల్ కేసు అనేది భవిష్యత్తులో ఈడీ కేసులన్నింటికి ప్రమాణంగా మారిపోతుంది. అవును. ఈరోజు ఈడీ కేసుల్లో బెయిల్ రాదు, దాని మీద గట్టిగా చర్చ జరుగుతోంది. ఈడీ కేసులు చాలా కఠినంగా ఉంటాయి, దాని మీద చర్చ జరుగుతోంది. ఇవన్నీ కూడా నీకు దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే అంశాలు. అవును. సుప్రీంకోర్టు టక్కని తీర్పు ఇచ్చింది అనుకోండి, మొన్న ఇచ్చినట్లు, మళ్ళీ ఇబ్బందికరమైన పరిణామం వస్తుంది. అందువల్ల అంత ఈజీగా ఈ విషయం తేలదు. ఎందుకంటే కవిత బెయిల్ నిరాకరణలో అదే వెకేషన్ పెంచి కవితకి బెయిల్ ఇవ్వలేదు. అవును. సో కేజ్రీవాల్కి మాత్రమే ఎందుకు ఈ మినహాయింపులు వస్తున్నాయి అన్న ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల ఆచితూచే సుప్రీంకోర్టు అడుగు వేస్తుంది, దాని ప్రకారం ఆచితూచే హైకోర్టు ఆల్రెడీ అడుగు వేస్తోంది. కాబట్టి ఇది అంత ఈజీగా ఇప్పట్లో తేలదు. ఎందుకంటే ఇవన్నీ తేల్చాల్సింది ఆ కేసుని గత సంవత్సరం కాలం పైగా విచారిస్తున్న రెగ్యులర్ జడ్జి వాళ్లే తేలుస్తారనేది మనం న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుంటే మనకు అర్థమయ్యే విషయం. ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్ గారు చేస్తున్న ఏదైతే అన్ని రకాల ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థని, అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఒకవేళ సఫలమైతే మాత్రం భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ మీద కూడా కొన్ని రకాల ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఎకోసిస్టమ్ అనేది ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న ఎకోసిస్టమ్ అనేది ఏ స్థాయిలో దేశాన్ని, దేశ అంతర్గత వ్యవస్థల్ని ప్రభావితం చేస్తోంది అన్నది కేజ్రీవాల్ బెయిల్ వచ్చినప్పుడే స్వయంగా హోంమంత్రి అన్నాడు అన్నమాట. ఇది మేము ఊహించిన పరిణామము, ఇలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని చెప్పి. సో ఆ ఎకోసిస్టమ్ ప్రభుత్వానికన్నా బలమైనదన్న వాదన ఏదైతే ఉందో అది నెమ్మదిగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చూడాల్సిన బాధ్యత, న్యాయబద్ధంగా వ్యవహరించాలి. న్యాయం సుప్రీంకోర్టు పదే పదే చెప్తూ ఉంటుంది. న్యాయం ఇచ్చినట్లు కూడా, అంటే న్యాయం చేసినట్లు కూడా చూపించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంటుంది. కాబట్టి న్యాయం నిష్పక్షపాతంగా జరిగినట్లు చూపించాల్సిన బాధ్యత ఈరోజు కోర్టుల మీద ఉంటుంది. అంతేగాని కొందరికి ఎక్కువ అవకాశాలు, కొందరికి పక్షపాతం, ఇవన్నీ కాకుండా న్యాయం నిష్పక్షపాతంగా అందరికీ ఒకటే అన్నట్లు చూపించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంటుంది. ఎలా ఈ వ్యవహారం మలుపులు తిరుగుతుందో మనకి ఈరోజు సాయంకాలానికో రేపటికో తెలిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇది ఈ వారానికి ఉన్నటువంటి అంతర్జాతీయ అదేవిధంగా జాతీయ అంశాలపైన సమగ్ర విశ్లేషణ.